శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అజయ్ గారు. మ్యామ్, ఈ మధ్య కాలంలో మూవీస్లో కూడా కాటేరమ్మ తల్లి గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ కాటేరమ్మ తల్లి ఎవరు, ఈ అమ్మవారి చరిత్ర ఏంటి, ఈ అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏంటమ్మా? కాటేరమ్మ తల్లి ఎవరు అనంటే పూర్వము ఈ జానపద తెగలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే అడవి జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోయారు. ఎక్కువ కూడా ఈ నైబర్స్ అంటాం కదా మనము, వీళ్ళు అడవి జాతి కంటే చెంచు జాతికి చెందిన వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది ఏదైనా కూడా ఒక దేవత పైన. అంటే వాళ్ళు రాయిని తెచ్చి పెట్టినా కూడా వాళ్ళు అది దేవత అంటే నమ్ముతారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయమే అంత. మన హిందూ సాంప్రదాయం ఎందుకు అంత గొప్పది అంటే రాయికి ప్రాణం పోస్తారు, రాయిని శిలగా చేస్తారు, రాయికి ఒక ఇది తెస్తారనమాట, దైవత్వాన్ని తీసుకొస్తారు రాయిలో. అదే హిందూ ధర్మం ఒక గొప్పతనం. అందరు ఏమంటారు, మీరు రాళ్ళను మొక్కుతారు అంటారు. అవును, మేము రాళ్ళనే మొక్కుతాము, కానీ ఆ రాళ్ళలో దైవత్వాన్ని చూసేంత కెపాసిటీ ఎవరికి లేదు, మాకు మాత్రమే ఉంది చెప్పాలంటే. అట్లా ఈ తెగ వాళ్ళు, ఈ జానపద తెగ వాళ్ళు, ఆ తెగలలో కొంతమంది పెద్దలు ఉంటారు కదా, పెద్దలు ఆ ఊర్లలో కొంతమంది పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్వం ఎలా ఉండిందంటే ఈ రాజకీయాలు ఇలా లేవు, ఊర్లకు పెద్దలు ఉండేవాళ్ళు. ఈ ఊరికి పెద్ద అనే వాళ్ళు ఏం చేశారు అంటే ఆవిడని అక్కడ కాటేరే అని ఒక ఆవిడ ఉన్నంట. ఈ జానపద తెగలో కాటేరే అనే ఆవిడ ఉన్నప్పుడు ఈ ఆమెను అపనిందలన్నీ వేసి ఆవిడ ఏ పనులు చేయకపోయినా చేసింది అని చెప్పేసి ఇలా కొంచెం ఆవిడని బాధించారంట కర్ణాటక సైడ్ ప్రాంతం అడవులలో. ఈ బాధించడం ద్వారా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎవరికి చెప్పుకోకున్నట్టు అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న అడవిలోకి వెళ్ళిపోయి ఆవిడ మళ్ళా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు ఆవిడ సాధారణంగా రాలేదు, ఒక శక్తితో వచ్చింది. ఆ శక్తి దైవత్వం, ఒక దైవిక శక్తితో వచ్చింది. ఆమెని కాటేరే అనేవాళ్ళంట, ఆమె పేరే కాటేరే. ఈ బాధించిన వాళ్ళందరినీ ఆవిడ మళ్ళీ శిక్షించింది. తిరిగి వచ్చి శిక్షించిన తర్వాత మళ్ళీ ఆవిడ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఊర్లో ఆవిడని ఒక దేవతగా భావించారు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే అజయ్ గారు, ఈ స్టోరీ ఇది రియల్ స్టోరీనే. ఎవరైతే ఒకరిని మనం బాధ పెడతామో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి ఓడిపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఒకరు బాధ పెడుతున్నారు అని అంటే కొంతమంది అక్కడే ఉండి నిలబడి పోరాడుతారు. కొంతమంది శక్తి పుంజుకోవడానికి, శక్తి తెచ్చుకోవడానికి కొన్ని రోజులు కనుమరుగైతారు. ఆమె కనుమరుగై శక్తిని తెచ్చుకునింది. ఆ శక్తి అమ్మవారి యొక్క శక్తి. చెప్పాలంటే ప్రతి స్త్రీ పరదేవతనే. అలాంటిది ఆమె కూడా ఒక స్త్రీ. ఆవిడ కోసం అమ్మవారు ఆవిడకి శక్తిని ఇచ్చింది. ఈ శక్తితో ఆవిడ మొత్తం ఎవరైతే ఈ అన్యాయంగా ఈ అధర్మంగా ఉంటారో వాళ్ళనందరినీ హరించి వేసేదంట. ఇప్పుడు ఈ దేవాలయం ఎక్కడుంది అంటే హొస్కోటే అని బెంగళూరుకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు ఈ దేవాలయం దగ్గర ఏం చేస్తారు భక్తులు, ఎలా వెళ్ళాలి, అసలు వెళ్తే ఏంటి? ఇప్పుడు మనం ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం, ఆవిడ దుష్ట రక్షణ చేస్తుంది అనే విషయం. మీరు ఏ కోరిక మేరకు వెళ్తారో ఆ కోరిక అక్కడ చెప్పుకొని అమ్మవారికి టెంకాయ ముడుపుగా కడతారంట. రెడ్ కలర్ క్లాత్లో టెంకాయ వేస్తే అక్కడ ఉన్న చెట్టుకి కట్టాలి. కట్టి మీ కోరిక చెప్పుకొని, మీ సంకల్పం చెప్పుకొని రావాలి. ఇక్కడ ఏంటంటే మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ పోయి దర్శించాలి ఆవిడని. ఎందుకంటే పూర్వం ఈ జానపద తెగ జాతి వాళ్ళు కూడా ఆవిడని ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు చెప్పుకొని తీరిపోయిన తర్వాత మళ్ళీ కృతజ్ఞతా భావంతో వచ్చి ఆవిడని దండం పెట్టుకునే వాళ్ళంట. ఇప్పుడు అదే ప్రాసెస్సే మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. మనం పోయి అక్కడ అమ్మవారికి ముడుపు కట్టేసి దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వచ్చిన తర్వాత మన సంకల్పం నెరవేరిన తర్వాత మళ్ళీ మనం కృతజ్ఞతా భావంతో వెళ్ళి ఆవిడకి ఖచ్చితంగా మనం చెప్పుకొని మనం కట్టిన ముడుపు తీసే అవకాశం ఉంటే తీయచ్చు. ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు కాబట్టి మేబీ మన కట్టిన ముడుపు ఎక్కడ ఉంటుందో మనకే తెలియకపోవచ్చు ఆ టైం లోపల. ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఒక ఫ్యూ వీక్స్లోనే మన సంకల్పం నెరవేరుస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసు. అంటే ఒక 9 వారాల్లోనే, ఒక 6 వారాల్లోనే, 3 వారాల్లోనే నెరవేరుస్తుంది అనేది బాగా మనకి ప్రచురంలో ఉంది ఆ విషయం. నీ కోరిక ధర్మబద్ధమైనదైతే ఆవిడ 9 వారాల్లోనే నెరవేరుస్తుంది అని
చెప్తారు. కొంతమంది 9 వారాలు కూడా తిరగాలని చెప్తున్నారు. అలా అయితే ఏం లేదు, 9 వారాలు తిరగాలని అయితే లేదు కాటేరమ్మ తల్లికి. ఆవిడకి మనం ఒక్కసారి పోయి మన సంకల్పంతో ముడుపు కట్టి వచ్చిన తర్వాత, మన సంకల్పం నెరవేర్చిన తర్వాత మరీ కృతజ్ఞత భావంతో ఆవిడకి వెళ్ళి పసుపు కుంకుమ మనము ఇవ్వడము, లేదా మీ శక్తి కొలది మీరు చీర అంటే చీర ఇవ్వచ్చు, తాంబూలం అంటే తాంబూలం ఇవ్వచ్చు, జాకెట్ పీస్ అంటే జాకెట్ పీస్ పెట్టచ్చు. అది మీ శక్తి కొలది మీరు కృతజ్ఞతా భావంతో ఏదైనా కూడా అమ్మవారికి సమర్పించి మరి తిరిగి రావాలనేది ఆవిడ దాంట్లో మెయిన్ రూల్. కోరిక నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలి. చాలా వరకు మనం ఏం చేస్తాము, కోరిక కోరుతాము, అక్కడ ముడుపు కడతాం, నెరవేరితే నార్మల్గా ఉంటాం. కానీ లేదు, ఆవిడ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోయినా కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనే విషయం కూడా ఇక్కడ మనకి చాలా వరకు చెప్తున్నారు. తెలుసుకుంటున్నాం మనం కూడా. అంటే ఆవిడకి కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా తెలపాలి. ఈవిడ నార్మల్ మనిషే ఒకప్పుడు, కానీ ఈ మనిషి అడవిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి సాధన చేసుకొని అమ్మవారి శక్తిని పుంజుకొని వచ్చింది. కాటేరమ్మ తల్లిగా మారిపోయింది. ఆవిడ నార్మల్ మనిషిగా ఉన్నప్పుడు కాటేరి ఆమె పేరు, ఇప్పుడు మనం కాటేరమ్మ తల్లి అని పిలుస్తున్నాం. ఆ శక్తి ఆమెకి భగవంతుడు స్వయంగా అమ్మవారు ఆ వనదేవత ప్రసాదించింది అని చెప్తారు. అక్కడ ఉన్న బెంగళూరు సైడ్ ఉన్న అడవుల్లో ఆ వనదేవత ప్రసాదించింది. వనదేవత అంటే ఎవరు? సాక్షాత్తు వనదుర్గా అమ్మవారే. అన్ని దేవతలకు అధిపతి అయిన దుర్గా అమ్మనే ఈ వనదేవతగా పిలుస్తాము, నవదుర్గలుగా పిలుస్తాము, కనకదుర్గమ్మగా పిలుస్తాము. ఈ దేవత యొక్క శక్తిని ఈ కాటేరమ్మకి పుంజుకుంది, వచ్చింది, ఇచ్చింది. అందుకు మనం ఈమెని పోయి పూజించడం ద్వారా కానీ, ఈమెకి మనం సంకల్పం చెప్పుకోవడం ద్వారా కానీ, ఈమెని నమ్ముకున్నా కూడా మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇతి బాధలు కూడా తీరుస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా, అంటే క్రిటికల్ సమస్య, ఇది తీరట్లేదు, దీనికి ఏ దారి దొరకట్లేదు అనే వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి అమ్మవారికి నమస్కారం చేసుకొని ముడుపు కట్టుకొని రావడం ద్వారా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి.